ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాను. మరి ఈరోజు ఈ యొక్క నాయకులు ఇప్పుడు ఎట్లా చేస్తున్నారండి? ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఒక మీడియా పట్టుకుంటారు, మైక్ పట్టుకుంటారు. వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడు, లేకపోతే ఎట్లా జరిగింది, అట్లా చేశారు, రేపు మా ప్రభుత్వం వస్తుంది, రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తుంది, లేకపోతే బూతులు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని. నీచమైన రాజకీయాలు కదండి ఇవన్నీ. నీచమైన రాజకీయాలు ఇవి. వీళ్ళంటండి మనకు అభివృద్ధి చేసేది. ఇలాంటి నాయకులుగా మనం ఓటేసింది. మా గ్రామాల్లో రాజకీయ నాయకులు తూ అని ఉమ్మేస్తున్నారు. ఇలాంటి నీచమైన రాజకీయ నాయకులకి మనం ఓటేసాము అని ఒకరినొకరు టీ కొట్ల దగ్గర చర్చించుకుంటున్నారు. ఎందుకు? ఈ నాయకులు ఏం నేర్పిస్తున్నారు రాబోయే తరాల వారికి? రాజకీయం అంటే ఒడుచుకోవడం, చంపుకోవడం, గుద్దుకోవడం, నరుక్కోవడం, లేకపోతే దూషించుకోవడం, ద్వేషించుకోవడం, కులాల మధ్య చిచ్చులు పెట్టటాలు, తగలబెట్టటాలు, ఇవన్నీ నేర్పిస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. ఇదే వారు నేర్చుకుంది రాజకీయంలో. రాజనీతి శాస్త్రం అసలు చదివారో లేదో తెలియదు. అసలు ప్రజల మధ్యకెళ్ళి సమస్యల మీద పోట్లాడండి నాయనా అంటే, మీడియా ముఖం మీద వచ్చి, కెమెరా ముందుకు వచ్చి, ఇంకొక నాయకురాలి మీద, ఇంకొక నాయకుడి మీద దుర్భాషలు ఆడుకుంటూ మాట్లాడతారు, కాలయాపన చేస్తారు. సమయాన్ని వృధా చేయడంలో మొదటగా ఉంటారు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు. సమస్యల మీద పోరాడండి. సమస్యలు ఎన్నున్నాయి? మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? పేద ప్రజలు ఎంతమంది జీవిస్తున్నారు? ఏ ఏ కులంలో ఎంతమంది పేదవారుగా ఉన్నారు? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? మరి నియోజకవర్గాల్లో పెన్షన్కి అర్హులైన వారిని గుర్తించి వారికి ఇప్పించటం, అంగవైకల్యంగా ఉన్నవారిని గౌరవించి వారికి ఏమైనా స్కూటర్స్ కానీ, లేకపోతే వారికి ఒక పెన్షన్ ఇప్పిస్తూ వారికి అండగా మేమున్నామని మాట చెప్పి భరోసా ఇచ్చి వారికి ఏదైనా చిన్న కిరాణా షాప్స్ ఏర్పాటు చేయకూడదా అండి చెప్పండి? చిన్న కిరాణా షాప్స్ దివ్యాంగుల కోసం దివ్యాంగుల కోసం చిన్న ఒక కిరాణా షాప్ లాంటిది కొట్టు కానీ ఏదన్నా ఏర్పాటు చేసి ఇస్తే ఎంత బాగుంటుందండి. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు కదా. నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా? వారికి సున్నా వడ్డీతోటి మనం బ్యాంకులో లోన్ ఇప్పియొచ్చు కదండి. సున్నా వడ్డీ, ఎస్. వారు నెల నెల మళ్ళీ ఎంతో కొంత తీర్చే విధంగా అయినా కానీ అట్లన్నా కానీ చేయొచ్చు.